మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరో పర్యాయం మనమందరం కూడా ఈ రీతిగా ప్రభు సన్నిధిలోనికి రావడానికి ప్రభువు చూపుతున్న శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. మీరు చాలా వాక్యాలు వింటూ వస్తున్నారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు చాలా సంబరం కదా. వాక్యం వినడం అంటే సంబరమే. మంచి దైవజనులు వచ్చి మనకి వాక్యం చెప్పినప్పుడు బాగుంటుంది. కానీ అందులో చిన్న ప్రమాదం కూడా ఉంది. ఏటా ప్రమాదం? దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా వింటామో అంత ఎక్కువగా దేవునికి లెక్కప్ప చెప్పాలి. ధైర్యం ఉంటే ఆమెనండి. నాకు తెలుసు అంత ధైర్యం లేదండి. కొద్దిమంది ఆమె అన్నారు కదా. చెప్తానో అంతగా దేవునికి నేను కూడా లెక్కప్ప చెప్పాలి. దేవుడు నన్ను అడుగుతాడు, నువ్వు చెప్పినట్టుగా జీవిస్తున్నావా లేదా అని నన్ను అడుగుతాడు. మిమ్మల్ని ఏం అడుగుతాడు? మీరు విన్నట్టుగా జీవిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతాడు. వినడం బాగానే ఉంటుంది, చెప్పడం బాగానే ఉంటుంది, ఆ తర్వాత సంగతే భయం వేస్తుంది. కనుక మన అందరం కూడా భయముతో వణుకుతో వాక్యాన్ని ధ్యానించాలి, వినాలి, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. అందుకనే రాత్రి ఒక మాట అన్నాను, నేను రిట్రీట్ అన్నాను. అంటే అర్థం ఏంటో చెప్పా కదా. మీరున్నారా? చాలామంది లేరులే. రిట్రీట్ అంటే మనం చేస్తున్న పనిని ఆఫ్ చేసి వెనక్కి రావడం అన్నమాట. వెనక్కి వచ్చి కాసేపు మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని సిద్ధపరచుకొని మళ్ళీ ముందు కొనసాగడం అన్నమాట. ఇది సంగతి. కనుక ఇలాగ రిట్రీట్స్ పెడుతున్నారు. ఎందుకనంటే సంవత్సరానికి ఒకసారి, సంవత్సరం పొడుగుతూ మన విశ్వాస జీవితంలో సాగిపోతున్నాం కదా. మనల్ని మనం పరీక్ష చేసుకొని ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో సరి చేసుకొని మళ్ళీ ముందుకు కొనసాగడానికి ఒక అవకాశం ఇస్తున్నారన్నమాట. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి. సరే, మన ధ్యాన అంశము ఇది. ఈ పాటికి ఇదంతా కంటదొచ్చి ఉండాలిగా. వచ్చిందా కంటది? ఎవరికన్నా కంటది చెప్తే 100 రూపాయలు ఇస్తా. చెప్పండి లేచి అమ్మా. సరే, ఒక మంచి మాట ఏంటంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో తెలుసుకోండి అన్నాడు. నిన్న ఉదయం నుండి తెలుసుకుంటున్నాం మనం. నిన్న ఉదయం ఏం చేసామంటే అసలు విశ్వాసి అంటే ఎవరో చూసాం. ఆ విశ్వాసకు ఉండే లక్షణాలు ఎలాగుంటాయో చూసాం. మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అవి కూడా ఆలోచన చేసుకోవాలి. విశ్వాసి అనేవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. విశ్వాసి అనేవాడు దేవుని ప్రేమ చేత నింపబడి ఉంటాడు. విశ్వాసి అనేవాడు లోకాశలకు లొంగిపోడు. విశ్వాసి అనేవాడు తను తాను భద్రపరుచుకుంటాడు. ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేశాను. నిన్న ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత రాత్రి మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం మాట్లాడాము. అదేంటది? ఎవరు చెప్తారు? గత రాత్రి దేని గురించి మాట్లాడుకున్నాం మనం? విశ్వాస యొక్క సిద్ధపాటు. గిద్యోను జీవితం ద్వారా ఎలాగ దేవుడు గిద్యోన్ని సిద్ధపరిచాడు. అందులో ఒక ప్రధానమైనటువంటి విషయం ఒకటి మీకు జ్ఞాపకం చేశారు. అదేంటంటే, బయట మనము గొప్ప సాక్షిగా బ్రతకడానికంటే ముందుగా నీ రహస్య జీవితాన్ని ప్రభు నమ్మాలా. నీ రహస్య జీవితంలో నువ్వు నమ్మకం ఉండాలా. యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ ప్రైవేట్ లైఫ్ బిఫోర్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ పబ్లిక్ లైఫ్ అనే మాట అర్థమవుతుందా? కనుక గిద్యోను కూడా అలాంటి ఒక పరీక్ష గుండా వెళ్ళాడు. దేవుడు తన్ని పరీక్ష చేశాడు, సిద్ధపరిచాడు. దేవుడు మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికంటే ముందుగా తన ఇంట్లోనే కొన్ని పరిస్థితులు చక్కపరచవలసి వచ్చింది. తన ఊరిలోనే కొన్ని పరిస్థితులు చక్కపరచవలసి వచ్చింది. అక్కడ దేవుడు గొప్పగా గిద్యోన్ని సిద్ధపరిచినట్టుగా మనం చూసాం.
ఆ తర్వాత ఈ ఉదయకాలం మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడాం. విశ్వాసిలోని విశ్వాసం. అందరూ చెప్పండి, ఏంటది? విశ్వాసిలోని విశ్వాసం. సో ఏ విశ్వాసిని గురించి మనం ఉదయకాలం ధ్యానం చేసుకున్నాం? కాలేబు యొక్క విశ్వాసం ఎలాంటిదో అది మనం చూసాం. కనుక ఒకవేళ మనం ఈ రోజున విశ్వాసం అని చెప్పుకుంటే, నాలో విశ్వాసం ఉన్నది అని చెప్తే 3 పనులు చేయాలన్నాను. ఏటా 3 పనులు? విశ్వాసం ఏం చేస్తుంది? కనిపెట్టుకొని ఉండును. రెండవది, విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసపు మాటలే మాట్లాడుతుంది. మూడవది ఏం చేస్తుంది? విశ్వాసం దేవుని వాగ్దానములను స్వతంత్రించుకుంటుంది. ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తుంది. మీరు అందరూ మర్చిపోయినట్టున్నారు, ఒట్టికి చూస్తున్నారు నా వైపు. నేను ప్రశ్న అడుగుతుంటే ఇవన్నీ చెప్పాలి, కంటతో వచ్చేయాలి, ఇవన్నీ అలాగే మీ మనసులోకి వచ్చేయాలి నేను చెప్తా ఉంటే. ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. ఇవన్నీ 3 పాయింట్లు అలా చెప్పుకుంటూ వస్తున్నాను. నేను ఈ రాత్రి కూడా 4 పాయింట్లు చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు ఈ రాత్రి మన సందేశం ఏంటంటే పరీక్షింపబడిన విశ్వాసం. అదనమాట. విశ్వాసము పరీక్షింపబడును, టెస్టెడ్ ఫెయిత్ అని అంటాం. చక్కని మాట, ఒక మాట చెప్తారు ఏంటంటే, పరీక్షింపబడని విశ్వాసాన్ని నమ్మొద్దట, నమ్మలేమట. ఎ ఫెయిత్ దట్ కెనాట్ బి టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్ అని ఉందన్నమాట. అది సంగతి. ఏ విశ్వాసం అయితే పరీక్షకు లోనవ్వదో ఆ విశ్వాసాన్ని నమ్మడానికి లేదు. గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్ష చేసేంత వరకు, ఇది ఇంకో మాట నేను చెప్తున్న మాట, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్ష చేసేంత వరకు నీ విశ్వాసం మీద నీకు నమ్మకం ఉండకూడదు. నాకు గొప్ప విశ్వాసం ఉందని నువ్వు చెప్పడానికి లేదు. ఎప్పటిదాకా చెప్పడానికి లేదంటే నీ విశ్వాసము దేవుడు పరీక్ష చేసేంత వరకు. ఇప్పటి వరకు ఇక్కడున్న విశ్వాసంలో ఎవరి విశ్వాసాన్నైనా దేవుడు పరీక్ష చేయకపోతే మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా నా విశ్వాసాన్ని పరీక్షకు లోన్ చేయని అడగాల. నన్ను టెస్ట్ చేయి ప్రభా, నన్ను పరీక్ష చేయి ప్రభా అని అడగాలి. అప్పుడే పాస్ అయినట్టు లెక్క, నువ్వు విశ్వాసి అన్నట్టు లెక్క, నీలో నిజమైన విశ్వాసం ఉన్నది అన్నట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు విమానం నడిపేవాళ్ళు ఉంటారు, గాలిలో విమానం పోతుంటుంది కదా. ఆ విమానం నడిపేవాడికి ట్రైనింగ్ ఇస్తారు. 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. ఆ 2 సంవత్సరాల ట్రైనింగ్లో మనిషి ఒక పక్కన కూర్చొని ఎట్ట నడపాలో చెప్తాడు. ఒక 40 గంటల ట్రైనింగ్ ఉంటుంది. కొంతమందికి 200 గంటల ట్రైనింగ్ ఉంటుంది అక్కడ గాల్లో ఎగరడానికి. ఆయన పక్కన ఇంకొక ఆయన కూర్చుంటాడు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారనమాట. ఎట్ట నడపాలా, ఎట్ట దించాలా, ఎట్ట లేపాలని. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ 200 గంటలో 40 గంటలో ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు కానీ మనుషులు ఎక్కే విమానాన్ని నడుపురా అంటారనమాట. ఈ పరీక్షకు లోనైతేనే పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి. ఇక ఇప్పుడు అందరూ విమానం ఎక్కేటువంటి, అందరు ఎక్కే విమానం ఇప్పుడు నువ్వు నడపొచ్చు, నువ్వు పాస్ అయిపోయావు అని అంటారనమాట. ఒకసారట ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నాడంట. ఆపరేషన్ చేస్తుంటే ఆయన మంచం మీద పడుకోబెట్టాడు, ఆ బల్ల మీద పడుకోబెట్టాడు, ఆపరేషన్ బల్ల మీద. అంతలోకి ఆ పేషెంట్ డాక్టర్ వైపు చూసి అన్నాడంటే, డాక్టర్ గారు నాకు చాలా భయం వేస్తుందండి, ఎందుకంటే నా జీవితంలో ఇదే మొదటి ఆపరేషన్ అండి అన్నాడంట. నేను ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోలేదండి, నా జీవితంలో ఇదే మొదటి ఆపరేషన్ అండి, నాకు చాలా భయం వేస్తుందని అంటే డాక్టర్ గారు అన్నారంట, నీ భయం నాకు బాగా అర్థమవుతుంది అయ్యా, ఎందుకంటే నాకు ఇది మొదటిదే అన్నాడంట. నాకు ఇది మొదటిదే అన్నాడంట. నీ భయం నేను బాగా అర్థం చేసుకోగలను. ఇక ఆడు చచ్చే ఉంటాడు ఆ పాటికి, ఆ పాటికి ఆడు చచ్చే ఉంటాడు. ఎంత డాక్టర్ అయినా పరీక్షకు లోన్ అవ్వకపోతే కుదరదబ్బాయ్. ఎక్కడో దగ్గర నీ జీవితం పరీక్షకు లోన్ అవ్వాలా, నువ్వు పాస్ అవ్వాలా. ఆ పరీక్షలో పాస్ అయితేనే నువ్వు నెగ్గినట్టు లెక్క, అసలైన విశ్వాసం అన్నట్టు లెక్క అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం అందరం విశ్వాసం అని చెప్పుకోగానే సంబరం కాదు. నా విశ్వాసము పరీక్షకు లోనవుతుందా లేదా, దేవుడు నన్ను నలగొడుతున్నాడా లేదా,
దేవుడు ఈ విశ్వాసానికి పెట్టిన పరీక్షలో నేను నెగ్గుతున్నానా లేదా, పాస్ అయ్యానా లేదా అనేది కూడా మనలో ఒక్కొక్కరము ఆలోచించుకుంటూ రావాలి దేవుని బిడ్డలారా. పౌలు గారు అంటే ఇప్పుడు ఇంకా నా మెసేజ్లోకి వెళ్ళలేదు కానీ ఉపోద్ఘాతంలో 2 మాటలు మీకు వినిపిస్తాను. పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. మొదటి పత్రిక తీయండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. తిమోతియు మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసము ఇప్పుడు వినండి. మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. చూసారా, ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? అక్కడ ఆపండి, మళ్ళీ చదవాలి, ఆపండి. ఇక్కడ ఏమన్నాడు? తిమోతి మీ దగ్గర నుండి మా దగ్గరికి ఒక మంచి వార్త తెచ్చాడు తెస్సలోనిక సంఘం నుండి. అదేంటంటే మీ విశ్వాసాన్ని గురించి నాకు చెప్పాడు అన్నాడు పౌలు. మీ ప్రేమను గురించి నాకు చెప్పాడు అన్నాడు. అంటే ఇప్పుడు తిమోతి ఆ సంఘంలో కొంతకాలం గడిపి విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశాడనమాట. అది సంగతి. ఆ విశ్వాసాన్ని గురించి తిరిగి వెనక్కి వచ్చి పౌలుకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. వాళ్ళల్లో విశ్వాసం చాలా ఉందన్నా అని చెప్పాడు అనమాట. కనుక ఎవరైనా మనల్ని దర్శిస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని కలిసినప్పుడు మనలో ఆ విశ్వాసం కొట్టొచ్చినట్టు కనపడాలా? దేవుని యందు విశ్వాసం కనపడాలండి. కింద ఇంకో మాట ఉంది, 7వ వచనం. ఏమన్నాడు 7వ వచనంలో? అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొంది. అసలు చూసారండి, అసలు ఎంత గొప్ప సంగతో. పౌలు గారట కొన్ని శ్రమలు కూడా, కొన్ని ఇబ్బందులు కూడా వెళ్ళాడట. ఆ ఇబ్బందుల్లో తనకి ఎలాంటి ఆదరణ కలిగిందంటే, ఆదరణ ఎందుని బట్టి కలిగిందంటే మీ విశ్వాసాన్ని చూసి మేము ఆదరించబడ్డాం అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ విశ్వాసాన్ని చూసి మేము ఆదరించబడ్డాం అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి అది, చాలా గొప్ప మాట. జాగ్రత్త వినండి. సాతానుడు మనల్ని శోధిస్తాడు. సాతానుడు మనల్ని శోధిస్తాడు, దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఆమెనన్నాడు అందరూ ఒకసారి. దేవుడు ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. సాతానుడు ఏం చేస్తాడట? శోధిస్తాడు. ఈ మాట మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మనము చూపించే విధేయతను బట్టే మన విశ్వాసము కొలవబడుతుంది అన్నమాట. యువర్ ఫెయిత్ ఈజ్ మెజర్డ్ బేస్డ్ ఆన్ యువర్ ఒబీడియన్స్ అని అంటాం మనం. నువ్వు చూపించేటువంటి విధేయతను బట్టి నీ విశ్వాసము కొలవబడుతుంది. నువ్వు దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నావో దాన్ని బట్టి దేవుడు నీ విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు అంచనా వేస్తాడనమాట. దేవుడు అంచనా వేస్తాడని మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. నా విశ్వాసము ఎప్పుడు కూడా నా విధేయతను మించి ఉండదు. గుర్తుపెట్టుకోండి, నా విశ్వాసం ఎప్పుడు కూడా నా విధేయతను మించి ఉండదు అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. విశ్వాసం అన్నది నువ్వు చెప్పే మాటల్లో ఉండదు, నువ్వు చేసే క్రియల్లో ఉంటుందన్నమాట. నీ మాటను బట్టి నువ్వు విశ్వాసం అని చెప్పడం కాదు, నీ క్రియల్ని బట్టి నువ్వు విశ్వాసం అని మేము చెప్పగలగాలంటున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. పౌలు గారు కొలస్సీ సంఘస్థులకు రాస్తే ఇంకో మాట అన్నాడు. అది కూడా ఒకసారి చదువుదాం మన లోపలికి వెళ్ళక ముందుగా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం తీయండి ఇప్పుడు అందరూ. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీర విషయములో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఏంటంట? క్రీస్తునందు మీ స్థిర విశ్వాసము చూసి నేను ఆనందించుచున్నాను. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు, ఒక దైవ సేవకుడు ఆయన సంఘస్థుల గురించి ఈ మాట అనగలగాల. యేసుక్రీస్తునందు మీ స్థిరమైన విశ్వాసాన్ని చూసి నేను ఎంతో ఆనందిస్తున్నానని చెప్పగలగాలి.
ఆ స్థిరమైన విశ్వాసం అనేది ఎలా కలుగుద్దంటే ఈ విశ్వాసము పరీక్షకు లోనైనప్పుడే కలుగుతుంది అన్నమాట. ఇంకా నేను నా సందేశాన్ని ప్రారంభించలేదు, నా ప్రసంగం ఇంకా ప్రారంభం అవ్వలే. అర్థమవుతుందా దేవుని బిడ్డారా? చాలాసార్లు మనం విశ్వాసులంగా, క్రైస్తవులంగా మనం ఏం చేస్తామంటే ప్రార్థన గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ ప్రార్థన చేయం. వాక్యాన్ని గురించి ఎక్కువ మాట్లాడతాం, వాక్యం చదవం. ఇచ్చుట గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ ఇవ్వం. దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ విశ్వాసాన్ని కలిగి ఉండం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అర్థమవుతుందా? అందుకనే ఆయన ఒక సర్వే చేసి ఏమన్నాడంటే క్రైస్తవుల్లోనట ఉన్న క్రైస్తవుల్లో 5% మాత్రమే విశ్వాసం కలిగి ఉంటారట. 5% విశ్వాసం కలిగి ఉంటారట. మళ్ళీ వీళ్ళంతా విశ్వాసాన్ని చెప్పుకుంటారు మిగతా వాళ్ళంతా, కానీ అందరిలో ఈ విశ్వాసం కనపడదట. ఒక 5% వాళ్ళల్లోనే ఈ విశ్వాసం కనపడుతుందట. ఇప్పుడు విషయం ఏంటంటే బైబిల్లో విశ్వాసులకు తండ్రి అని ఎవరినన్నారు చెప్పాలి మీరు అందరూ? అబ్రహామును అన్నారు. ఈయన విశ్వాసులకు తండ్రి అట. ఎంతమంది ఈ ప్రపంచంలో దేవుని యందు విశ్వాసం ఉంచినా వాళ్ళందరికీ ఈయనే తండ్రి అన్నాడు. అంటే అంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడని ఇక్కడ బైబిల్ మనకి సెలవిస్తున్నటువంటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే బైబిల్లో అబ్రహాం పేరు ఒక్కటే 308 సార్లు ఉంది. అబ్రహాం పేరు ఒక్కటే, ఇంకా వేరే వాళ్ళ పేర్లు అన్నిసార్లు రాయలే. అబ్రహాం పేరు ఒక్కటే బైబిల్ మొత్తంలో 308 సార్లు ఆయన పేరు మనకి కనపడుతున్నట్టుగా మనము చూడగలము. దేవుని బిడ్డలారా, ఇది చాలా గొప్ప సంగతి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు కూడా అబ్రహాము గురించి చాలా మంచి మాటలు మాట్లాడాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు అనే మాట ఉంది. ఇంతకన్నా గొప్ప మాట ఏంటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే మాట మనం చూస్తాం. ఈయన విశ్వాసులకు తండ్రి కాకముందు ఒక 75 సంవత్సరాలు, జాగ్రత్త వినాలి ఇప్పుడు మీరంతా, అబ్రహాము ఒక 75 సంవత్సరాలండి ఏ దేవుణ్ణి పడితే ఆ దేవుణ్ణి ఆరాధన చేశాడు. జీవము గల దేవుణ్ణి తెలుసుకోకముందు పాలియిస్టిక్ ఫెయిత్ అంటారు దాన్ని, రిలీజన్. ఆయన నమ్ముకున్న బబులోను యొక్క ఆ మతంలోనట 3000 దేవతలు ఉన్నారట. ఆ 3000 దేవతల్లో కనీసం ఒక 300 దేవతలను వీళ్ళు ఆరాధించేవాళ్ళట. 300 దేవతలను ఆరాధించేవాళ్ళట. కనుక అబ్రహాం కూడా అలాంటి ఒక విశ్వాసం నుండి వచ్చినోడే. అబ్రహాము చాలా దేవతలకు ఆరాధన చేశాడు ప్రభువుని ఎరగడానికంటే ముందుగా. యుద్ధానికి ఒక దేవత, పిల్లలు పుట్టడానికి ఒక దేవత, పంట పండడానికి ఒక దేవత, ప్రయాణాలకు ఒక దేవత, సముద్రానికి ఒక దేవత, గాలికి ఒక దేవత, ఇలాగా ప్రతిదానికి పొలాలకు ఒక దేవత, ఇలాగ ప్రతిదానికి ఒక దేవత ఉండేదట. ఆ పొలాలు పండాలన్నా, వర్షం రావాలన్నా, గాలి విసరాలన్నా, ఎండ రావాలన్నా వాటన్నిటికీ ఒక్కొక్క దేవత ఉంటే ఆ దేవతలన్నిటికీ ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడంట. అందుకని ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఏమంటారు, మామూలుగా హైందవ మతంలో 3 కోట్ల దేవతలు అంటారు. 3 కోట్ల దేవతలు. ఆయనేమో 300 దేవతలకి ఖచ్చితంగా ఆరాధన చేసేవాడు. అబ్రహాం 300 దేవతలకు ఆరాధన చేసేవాడు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటంటే అలాంటి దేవత ఆరాధనలో నుండి దేవుడు అబ్రహాముని తన కొరకు పిలుచుకున్నాడు, విశ్వాసంలోకి నడిపించాడు. విషయం ఏంటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎందుకు చెప్పబడ్డాడంటే తన విశ్వాసము 4 విధాలుగా పరీక్ష చేయబడింది. ఇప్పుడు ఈ రాత్రి వేళ ఆ 4 విధాలు ఏంటో చెప్పాలని అనుకుంటున్నాను. అబ్రహాము విశ్వాసము 4 విధాలుగా పరీక్ష చేయబడింది. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. అదేంటంటే అబ్రహాము విశ్వాసము మొట్టమొదటిగా ఎక్కడ పరీక్ష చేయబడింది అంటే ఆయన గుర్తింపునకు పరీక్ష వచ్చింది. మొట్టమొదటిగా ఏ టెస్ట్ ఆఫ్ హిస్ ఐడెంటిటీ అని అంటాం. తానెవరో నిరూపించుకోవడానికి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. తాను ఎవరికి చెందున్నవాడో
లోకానికి తెలియజేయడానికి దేవుడు అబ్రహాముకి ఓ పెద్ద పరీక్ష పెట్టినట్టుగా ఉంది. దేవుని బిడ్డలారా, అబ్రహాం అట నన్న, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నన్న అనే ఒక దేవతకి ఆరాధన చేసేవాడట. నన్న అంటే చంద్రదేవత అనమాట, మూన్ గాడ్ అంటారు దీన్ని, మూన్ గాడ్. ఈ దేవతకి ఆరాధన చేసేవాడు. ఈ కల్దీయుల ప్రాంతం అంతా కూడా ఇలాంటి దేవతలకు ఆరాధన బాగా జరిగేదట దేవుని బిడ్డలారా. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాడంట, తెరహు ఈ దేవతలన్నిటి యొక్క విగ్రహాలు చెక్కతో తయారు చేసేవాడంట. చెక్కతో తయారు చేసి విగ్రహాలు అమ్మేవాడట వాళ్ళ నాన్న. అయితే అబ్రహాము ప్రభువుని తెలుసుకున్న తర్వాత, జీవము గల దేవుని తెలుసుకున్న తర్వాత ఈ విగ్రహాలన్నీ తుచ్చమైనవి అని చెప్పి ఆయన విగ్రహాలన్నిటిని గురించి కూడా ఆయన చాలా ఎగతాళిగా మాట్లాడేవాడట అబ్రహాము. ఏటి నాన్న ఈ విగ్రహాలు ఏంటి, ఈ చెక్క విగ్రహాలు ఏంటి, నువ్వే చేయడం ఏంటి, నువ్వే దేవుడు అంటం ఏంటి, నువ్వే వీటికి వెళ్ళి మనుషులకు అమ్మడం ఏంటి, ఇవి నీ చేతి ద్వారానే చేయబడ్డాయి కదా, ఇవి దేవతలు దేవుళ్ళు ఎలాగవుతారని చెప్పి అబ్రహాము చాలా ప్రశ్నించేవాడట వాళ్ళ నాన్నగారిని. జీవం గల దేవుడు ఉన్నాడు, మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి లేచినటువంటి దేవుడు ఒకడున్నాడు. మనం ఆయన్ని నమ్ముకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కానీ ఇదేంటి ఈ దేవతలు నమ్ముకోవడం ఏంటి అని అన్నాడట. ఆఖరికి నిమ్రోద్ ఆ రాజు దగ్గర కూడా అబ్రహాం ఏమంటాడంటే, నేను నమ్ముకున్నటువంటి దేవుడు చనిపోయి లేచిన దేవుడు, ఆయన సజీవుడు, మానవులకు రక్షణ కలగజేసినటువంటి దేవుడు, ఇలాంటి దేవుని నేను ఆరాధిస్తున్నాను, ఆయన మృతమైనటువంటి కనపడకుండా పోయినటువంటి దేవుణ్ణి నేను ఆరాధించట్లేదు అని చెప్పి గొప్పగా తన యొక్క విశ్వాసాన్ని చాటుకున్నాడు. తాను ఎవరో ఆయన అందరికీ తెలియజేసుకున్నాడు. అక్కడ ఆయన దేశంలో రాజుకు కూడా తెలియజేశాడంట తాను ఎవరికి చెంది ఉన్నాడో. ఇప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, నువ్వెవరివో మీ ఊర్లో వాళ్ళకి తెలుసా అని అడుగుతున్నా. నువ్వెవరివో నువ్వు పనిచేసే స్థలంలో తెలుసా అని అడుగుతున్నా. నువ్వెవరివో నీ కాలేజీలో నీ ఫ్రెండ్స్కి తెలుసా అని అడుగుతున్నా. నువ్వెవరివో నీ వ్యాపారంలో నీతో పాటు కలిసి పనిచేసే వాళ్ళకి తెలుసా అని అడుగుతున్నా. నీ ఐడెంటిటీ అంటున్నాం దీని, అంటే నీ యొక్క గుర్తింపు అన్నమాట. నువ్వు విశ్వాసివని, క్రైస్తవుడవని, యేసు నమ్ముకున్నావని అసలు నీ చుట్టూన్న వాళ్ళకి తెలుసా అని అడుగుతున్నాను నేను. ఎప్పుడన్నా నీ చుట్టూన్న వాళ్ళు నిన్ను చూసి మీరెవరండి అని ఎప్పుడన్నా ప్రశ్నించారా? మీ మాటలు వేరుగా ఉంటాయి, మీ ప్రవర్తన వేరుగా ఉంటుంది, మీ పద్ధతులు వేరుగా ఉంటాయి, మీ జీవిత విధానమే వేరుగా ఉంటుంది. అసలు మీరెవరండి, మీరు మాలాగా ఉండరేంటి అని ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నించారా అని అడుగుతున్నా. డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక గొప్ప మిషనరీ గారు, ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఈ కథ. ఆయన ఇంగ్లాండ్ దేశం నుండి ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోయాడు మిషనరీగా. వెళ్ళి అక్కడ ఆఫ్రికా ప్రజల మధ్య అడవుల్లో ఆ ప్రజలకి సువార్తని చెప్పి అక్కడే చచ్చిపోతాడు ఆయన. అక్కడే చనిపోతే ఇంగ్లాండ్ దేశం నుండి ఆయన సంఘస్థులు ఆయన శవాన్ని తీసుకురావాలని ఆఫ్రికాకి వెళ్తారు. అడవుల్లోకి వెళ్ళి మొత్తం హెలికాప్టర్లో ఆడ దిగి అడవంతా చూసి ఎట్టకేలకు డేవిడ్ లివింగ్స్టన్ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ చాలామంది ఆ అడవి జాతి ప్రజలు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు డేవిడ్ లివింగ్స్టన్ని బట్టే. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన శవాన్ని తీసుకొని రావాలా. ఇంగ్లాండ్ దేశస్తులు వెళ్ళారు ఆయన శవాన్ని తీసుకురావడానికని. తీరా అక్కడికి వెళ్ళి ఆ ప్రజల్ని కలిసి వీళ్ళు అన్నారట, అయ్యా మేము ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చాం, ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఈ మిషనరీ గారు మా ఆయనే, మా చర్చికి సంబంధించినోడే, కనుక ఈ శవాన్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చామయ్యా అంటే ఆ ఊరి ప్రజలంతా విశ్వాసులంతా అన్నారంట, ఈయన్ని తీసుకొని వెళ్ళటానికి వీలు లేదన్నారంట. అంటే లేదయ్యా మేము తీసుకొని వెళ్ళాల్సిందే, అక్కడ గంభీరంగా భూస్థాపన కార్యక్రమం జరగాల అని అంటే కుదరదు, ఈయన మా కోసం ప్రాణం పెట్టాడు, మాకు యేసు ప్రభువుని పరిచయం చేశాడు, మా జీవితాలు మార్చాడు, ఈయన తన హృదయాన్ని మాకు ఇచ్చేశాడు, ఈయన ఇక్కడే ఉండాలన్నారంట, ఈయన ఇక్కడే పాతి పెట్టబడాలన్నారు. ఆఖరికి తర్జమా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆ ఊరి పెద్ద ఒక ఆయన లేచి అన్నాడంట, ఓ పని చేద్దాం అన్నాడంట, మీరు తీసుకెళ్ళండి కానీ శవాన్ని ఒక షరతుతో తీసుకుని వెళ్ళండి అన్నాడంట. ఏంటి ఆ షరత్ అంటే, ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారి గుండె తీసి ఇక్కడ పాతి పెట్టండి, గుండె లేని శవాన్ని మీరు తీసుకెళ్ళిపోండి అన్నాడట. ఆ గుండె మాత్రం ఇక్కడ పాతి పెట్టండి అన్నాడట. ఎందుకంటే ఆయన మాకు హృదయాన్ని ఇచ్చాడు,
మా కోసం ప్రాణం పెట్టాడు ఈయన. డేవిడ్ లివింగ్స్టన్ మాకెంతో ప్రియమైనోడండి. ఎక్కడ చదువుతున్నావో, ఏ ప్రజల మధ్య ఉంటున్నావో అక్కడ యేసు ప్రభుని నువ్వు చూపించగలగాల. నువ్వెవరివో ప్రజలకి తెలవాల. ఒక ఆయనట, ఒక సేవకుడట ఒక గ్రామానికి వెళ్ళి, ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం మధ్యలో నిలబడి యేసు ప్రభుని చెప్తున్నాడట. యేసు ప్రభు ప్రేమగలోడు, దయగలోడు, క్షమిస్తాడు, ఆయన సహాయపడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని చెప్పి యేసు ప్రభు గురించి బోధ చేస్తూ ఉంటే ఆ ఊరిలో ఉన్న ఒక ఆయన గబుక్కని ముందుకు వచ్చి అన్నాడంటే, ఆగండి, మీరు చెప్పే ఈ యేసు ప్రభు మా ఊరికి ఎప్పుడో వచ్చిపోయాడు అన్నాడట. మీరు చెప్పే ఈ యేసు ప్రభు మా ఊరికి ఎప్పుడో వచ్చిపోయాడు. ఆశ్చర్యం వేసింది, ఇట్రా ఈ యేసు ప్రభు ఈ ఊరు రావడం ఏంటి, యేసు ప్రభు ఈ ఊరు రావడం ఏంటి, ఎప్పుడు వీడు వచ్చాడంటే ఏంటని చెప్పి ఆయన ఆరాధీసి తెలుసుకుంటే ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుని బిడ్డారా, కొన్ని సంవత్సరాల క్రితం అట అక్కడికి ఒక మిషనరీ వచ్చాడట. ఆయన అచ్చం ఈయన చెప్పిన లక్షణాలన్నీ ఆ మిషనరీలో కనపడ్డాయంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే మా ఊరికి యేసు ప్రభు వచ్చిపోయాడు అన్నాడంట. మనం ఎవరిని చూపిస్తున్నాం, ఎవరిని పోలి ఉంటున్నాం, మన ఐడెంటిటీ ఏంటి, మన గుర్తింపు ఏంటి? లోకస్తుల వలె ఉండిపోతున్నామా, వాళ్ళకి వేరుగా ఉంటున్నామా? వాళ్ళు మనం ఒకటైపోతే దానికి విలువ లేదండోయ్, విలువ లేదు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను, మీరు లోకస్తులు గారు, మీరు ఈ లోక సంబంధులు కారు అన్నాడు. లోకములో ఉన్నారు కానీ మీరు ఈ లోక సంబంధులు కారు అని దేవుడు తన వాక్యం ద్వారా బహుస్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. మొదటి పరీక్ష అబ్రహాముకు వచ్చిన పరీక్ష ఏంటంటే, గుర్తింపునకు తగిన పరీక్ష వచ్చిందండి. రెండో పరీక్ష అబ్రహాముకు వచ్చిన పరీక్ష ఏంటంటే విశ్వాసమునకు పరీక్ష. అందరు చెప్పండి ఒకసారి. విశ్వాసమునకే పరీక్ష వచ్చింది. ఏంటంటే ఈ పరీక్ష? ఇప్పుడు 12వ అధ్యాయం తీయండి, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. మొదటి వచనం ఆదికాండం 12:1. ఆ మైక్ తీసుకోండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అది ఆగండి, ఏమన్నాడు? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు 4వ వచనం చదవండి. 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఆగండి, అబ్రహాము వెళ్ళెను. దేవుడు ఏమన్నాడు? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు 4వ వచనం ఉందంటే అబ్రహాము దేవుడు తనకి చెప్పినట్టుగా అతడు వెళ్ళెను. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఎలాగెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ ఇప్పుడు అబ్రహాం మన మధ్య ఉంటే దేవుడు నువ్వు లేచి నీ బంధువులను వదిలే, నీ ఇంటి వారిని వదిలే, నీ దేశాన్ని వదిలే, నేను నీకు చూపిస్తున్న దేశానికి బయలుదేరమంటే తన భార్యకి చెప్పి బట్టలు సర్దుకోవే మనం వెళ్ళిపోవాలా అని అంటే భార్య అడిగి ఉంటుంది, ఎక్కడికండి అని. నాకు తెలియదు అంటాడు ఈయన. నేను అన్న తర్వాత నేను ఒక్కడనే బెంగళూరు వెళ్ళాను. ఒకరోజు వెళ్ళి ఏం చేస్తానంటే అక్కడ ఒక ఫ్రెండ్ని పట్టుకొని మరి ఇల్లు చూడాలిగా, అటు తిరిగి ఒక ఇల్లు చూశాను. ఇల్లు చూసిన తర్వాత నా ఫ్రెండ్కి చెప్పాను, అరే అబ్బాయి ఇల్లు చాలా బాగుంది, మనం ఇల్లు తీసేసుకుందాం, ఇక నేను వెళ్ళి మా ఫ్యామిలీని తీసుకొని వస్తాను, నువ్వు పని చేయి, ఆఫీస్కి వెళ్ళి అక్కడ అడ్వాన్స్ తీసుకొని ఈ ఇంటోడికి కట్టేయి, ఈ ఇంటిని మనం బుక్ చేసేసుకుందాం, మేము నా కుటుంబంతో పాటు వచ్చేస్తాను, సామాన్తో పాటు వచ్చేస్తానంటే కంగారు ఏం లేదు చేయని, నువ్వు వెళ్ళిరాపో అన్నాడు. అంటే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఖమ్మానికి వచ్చి మా సంఘస్థులందరికీ చెప్పాను వెళ్ళిపోతున్నానని. టికెట్లు బుక్ చేశాను మా కుటుంబం అంతటికి. నా 2 పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు, నా 2 పిల్లలు. మా చిన్న పాప 6వ తరగతి అయిపోయింది, మా పెద్ద పాప 10వ తరగతి అయిపోయింది. అప్పుడే వాళ్ళని తీసుకుని వెళ్ళాలి నేను. ఇక వాళ్ళందరికీ టికెట్లు బుక్ చేశా, లారీ బుక్ అయిపోయింది, సామాన్ అంతా లారీలు ఎక్కించారు మా సంఘస్థులందరూ. ఇక నాకు తెలిసిన వాళ్ళందరూ ఒక 150 మంది 200 మంది మా ఇంట్లో ఉన్నారు. ఇక మా ఇంటి చుట్టూ మమ్మల్ని సాగనంపడానికి, మమ్మల్ని బెంగళూరు సాగనంపడానికి అందరూ ఉన్నారు. ఇక లారీ వెళ్ళిపోయిందండి, లారీ గదిలో వెళ్ళిపోయింది. ఇంకా 1 గంట 2 గంటల్లో మేము కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. అట్ట ఎక్కాలని అందరూ వచ్చి పలకరిస్తూ ఉన్నారు. ఈ లోపల నాకు ఫోన్ కాల్ వచ్చింది మా ఫ్రెండ్ దగ్గర నుండి, బెంగళూరు నుండి. ఏంట్రా అని ఫోన్ ఎత్తి హలో అంటే ఆడేమన్నాడు తెలుసా అండి? జెన్నీ ఇల్లు లేదు అన్నాడు. ఇల్లు లేదన్నాడు.
ఇదే అన్నా నేను, ఏంటి ఇల్లు లేకపోవడం ఏంటి? లేదు, మనోళ్ళు ఆఫీస్ వాళ్ళు డబ్బులు ఇవ్వడం కొంచెం ఆలస్యమైంది, ఆ డబ్బులు తీసుకొని ఆ ఇంటికి వెళ్ళే లోపల ఆడు ఎవడికో ఇచ్చేసాడు అన్నాడు. అప్పటికే ఆడు ఎవడికో ఇచ్చేసాడు, ఇప్పుడు ఇల్లు లేదన్నాడు. ఇదేంటిరా, ఇల్లు లేకపోతే మరి తెల్లారి లారీ అక్కడ దిగుద్ది సామాన్తో, నేను నా పిల్లలతో దిగుతాం అక్కడ, ఎలాగా? ఇప్పుడు ఎలాగా బయలుదేరేది, ఎలాగా? ఇప్పుడు ఏం చేయాలి? నేనైతే నిశ్చేష్టుని అయిపోయినండి. నాకు అసలు బుర్ర పని చేయలేదు. ఇంతమంది మా ఇంటి చుట్టూ ఉన్నారు, నా ఇంట్లో ఉన్నారు, నన్ను పలకరిస్తున్నారు, సాగనపడానికి అందరూ సంతోషంగా ఉన్నారు. నేను ఒక్కడిని కృంగిపోయాను అన్నమాట దెబ్బకే. పెద్ద పరీక్ష నాకు దేవుడు పెట్టాడు. పిల్లలకి ఆశ్రయం లేదు, సామాన్ పెట్టుకోవడానికి ఇల్లు లేదు, తెల్లారితే లారీ ఆడ చేరుకుంటుంది, మా పిల్లలు ఆడ చేరుకుంటారు, రోడ్డు మీద పెట్టిన పిల్లల్ని. సరే మేమంటే ఏదో హోటల్ రూమ్ తీసుకొని ఉంటాం 4 రోజులు, మరి వీళ్ళు సామాన్ ఆడ పెట్టాలి నేను. మా ఇంటి పక్కనే ఖమ్మంలో చర్చ్ ఉంటుందండి, గుడి. నేను గుడిలోకి వెళ్ళిపోయా ఒక్కడనే. మీరు నమ్మరు, మోకరించి బోరుమని ఏడ్చేసా ప్రభు దగ్గర. ఇదేంటి ప్రభా, వెళ్ళమంది నువ్వే, తీరా వెళ్ళడానికి మేము అంతా సిద్ధపరచుకుంటే ఏం లేకుండా చేసేవేటి, ఇల్లు లేకుండా చేసేవేటి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నా పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి నేను? నా పిల్లలు ఏమనుకుంటారు ఇప్పుడు? అది కొత్త ప్లేస్, నేను ఎప్పుడు అక్కడ నా పిల్లలతో వెళ్ళలేదు, నాకు ఆ ఊరే తెలియదు, పెద్ద పట్టణం అది, అక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర ఉండాలి నేను అని దేవుని దగ్గర ఒక అరగంట సేపు ఏడ్చేస్తానండి. బాగా ఏడ్చేస్తే నాకేం సమాధానం లేదు. నేను అలాగే ఏడ్చుకుంటూ బయటకు వచ్చాను. వచ్చి మా ఇంట్లో ఆ కుర్చీ మీద కుప్పకూలిపోయాను. అంతలోపే నా భార్య, నా పిల్లలు నా దగ్గరకు వచ్చారు. ఏంటి సంగతి అని అడిగారు. ఇంకా చెప్పకూడదు అనుకున్నాండి, చెప్పాల్సి వచ్చింది. నేను అన్నాను, మనకి ఇల్లు లేదన్నాను. లారీ వెళ్ళిపోయింది, ఇల్లు లేదన్నాను. అంటే అప్పుడు నా చిన్న పాప, అది 6వ తరగతి చదువుకుంది, ఇక 7కి వెళ్ళాలి బెంగళూరులో. అది ఏముందో తెలుసా అండి, నా భుజం మీద చెయ్యేసి, డాడీ దేవుడు మనకి ఇల్లు ఇస్తాడులే, భయపడొద్దు అంది. దేవుడు మనకి ఇల్లు ఇస్తాడులే, భయపడొద్దు అన్నది. ఆ మాట అనగానే మా ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేశాడు నాకు. ఆ మాట అనగానే ఫోన్ వచ్చింది. హలో అనగానే వాడు ఏమన్నాడు తెలుసా, జెన్నీ ఇప్పుడే ఒక ఇల్లు చూసా, తీసుకోమంటావా మంటావానా తీసుకోమంటావా అని అడుగుతున్నాడు. ఇప్పుడే ఒక ఇల్లు చూసా, ఆ మధ్య గదిలో నిలబడి ఉన్నా, అరే తీసుకోమంటావు వీటిరా, అసలు తీసేసుకో, కళ్ళు మూసుకో, తీసేసుకో, వాడికి ఎంత కావాలో అంత ఇచ్చేయి, ఎంత కావాలో అంత ఇచ్చేసి వెంటనే ఇల్లు తీసేసుకో. నేను నా భార్య అసలు ఇల్లు చూడలేదండి. లేడీస్ ఎవరు ఇల్లు చూడకుండా ఇంట్లో అడుగు పెట్టరు. కిచెన్ ఎట్టుందో చూసుకోవాలా, వాళ్ళకి బెడ్రూమ్ ఎట్టుందో చూసుకోవాలా. స్త్రీలు ఇల్లు చూడకుండా అడుగేస్తారు ఇటు ఇంట్లో. నా భార్య ఇల్లు చూడలేదు, నేను ఇల్లు చూడలేదు, విశ్వాసంతో వెళ్ళిపోయాం అక్కడికి. దేవుడు ఇల్లు ఏర్పాటు చేశాడు. ఇంకో విషయం చెప్పనా, ఆ ఇంట్లో 3 సంవత్సరాలు ఉన్నాం, నాకు తెలియని ఇంట్లో. నేను చూడకుండా వెళ్ళిన ఇంట్లో 3 సంవత్సరాలు ఉండిపోయాం ఆ ఇంట్లోనే. నాకు అబ్రహాం సంగతి బాగా తెలుసు. నేను నీకు చూపిస్తున్న దేశానికి వెళ్ళమంటే అది ఎంత విశ్వాసం ఉంటే వెళ్ళాల్సి వస్తుందో నాకు బాగా తెలుసు. ఇది మామూలు విషయం కాదు వెళ్ళడం. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, ఏ ఊరికి వెళ్తామో తెలీదు, ఎక్కడ ఆగాలో తెలీదు, అసలు ఏమి గందరగోళమైన స్థితిలో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ముందంజ వేయాలంటే అది ఎంత కష్టమైన పనో నాకు బాగా తెలుసు. నీ విశ్వాసానికి దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెడతాడు, జాగ్రత్త. నువ్వు నెగ్గుతావా? నేను పరిచర్య ప్రారంభంలోనండి, మామూలుగా నేను ఎవరైనా నన్ను సేవకు పిలిస్తే నాకు ఎంత ఇస్తారని అడగను. వాళ్ళు ఇంత ఇస్తే బాగుండని అనుకోను. వాళ్ళు ఇవ్వకపోయినా వచ్చేస్తా, మాట్లాడకుండా వచ్చేస్తా. నాకు ఛార్జీ లేకపోయినా వచ్చేస్తాను. నా అలవాటు అది. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినోడు, ఆయన చూసుకుంటాడు అని. ఎప్పుడు కూడా డబ్బు కోసం సువార్త ప్రకటన చేయకూడదు అనేది నా ఆశ. అలాగే నేను వెళ్ళి వస్తుంటాను అన్నమాట. ఒకసారి ఏం చేస్తానంటే, ఖమ్మం నుండి కొత్తగూడెం వెళ్ళాను, కరీంనగర్ వెళ్ళాను. కరీంనగర్లో పరిచర్య చేశాను 3 రోజులు.
నాకు బాగా తెలిసిన కుటుంబం వాళ్ళే నన్ను పిలిచారు, అక్కడ పరిచర్య ఏర్పాటు చేశారు. అక్కడ 3 రోజులు పరిచర్య చేశాను. విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆ రోజున నా జోబులో 10 రూపాయలే ఉన్నాయి. తిరుగు ప్రయాణానికి మళ్ళీ ఖమ్మం రావడానికి ఛార్జీలకి డబ్బులు లేవు, 10 రూపాయలే. బస్సే ఉంది అక్కడి నుంచి, కరీంనగర్ నుండి ఖమ్మం రావాలంటే బస్సే, ట్రైన్ లేదు. ట్రైన్లో అన్నా టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు కాస్త దొంగతనంగా. బస్సులో టికెట్ లేకుండా రాలేంగా, ట్రైన్లో కూడా రాకూడదు అనుకోండి. నేనేం చేశానంటే బస్ స్టాండ్కి వచ్చి, నేను ఒకటి అనుకున్నాను అప్పుడు, బస్ స్టాండ్కి వచ్చి ఎవరినైనా అడుక్కుందాం అనుకున్నా డబ్బులు. ఇలాగే అనుకున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుదాము, అయ్యా నేను ఇట్లా ఖమ్మం వెళ్ళాలి, నాకు కొంచెం ఛార్జీలు ఇవ్వండి, వెళ్ళిన తర్వాత మీకు పంపిస్తాను అని అడుక్కుందాం అనుకున్నాను. అంతలోపే నన్ను పిలిచిన కుటుంబంలో నుంచి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ బాబుని పంపించాడు. వాడు డిగ్రీ చదువుతున్నాడు. వాడు ఆ డిగ్రీ చదువుతున్న బాబుని అంకుల్ని బస్ ఎక్కించి రాపోరా అని పంపించాడు. ఆడు నా అంటుంటే నాకు ఇబ్బంది కదా అడుక్కోవడం, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడని నేను చూస్తున్నా. నేను ఈ బస్ స్టాండ్లోకి వెళ్ళంగానే కరెక్ట్గా కరీంనగర్ నుండి ఖమ్మం వెళ్ళే బస్సు ఉందండి. ఈడేం చేశాడంటే కిటికీలో నుంచి ఖర్చీఫ్ వేసాడు సీట్లో, కరెక్ట్గా కిటికీ సీటే వేసాడు. వేసి అంకుల్ మీరేం బాధపడబాకండి, సీట్ రెడీ, ఇక మీరు వెళ్ళిపోవటమే అని నా బ్యాగ్ తీసుకెళ్ళి పైన పెట్టాడు లోపల. నాకేమో కంగారుగా ఉంది, వీడు వెళ్ళిపోతే బాగుంటారా అని. నా దగ్గర డబ్బులు లేవు, 10 రూపాయలే ఉన్నాయి, ఛార్జీలు సరిపో. విశ్వాసానికి దేవుడు ఎంత పెద్ద పరీక్ష పెట్టాడో నేను చెప్పలేను. లాస్ట్ మినిట్ వరకు పరీక్ష. నేను ఈయన్ని బాగా బతిలాడాను, తమ్ముడు నువ్వు వెళ్ళిపోరా, నాకు ప్రయాణం చేయటం అలవాటే, ఎట్టాగో బస్సు వచ్చిందిగా, నువ్వు ఎట్టాగో సీటు పెట్టావుగా, నేను ఎక్కి వెళ్ళిపోతాలే, నువ్వు వెళ్ళిరా అన్నాను. అంటే ఈడు వెళ్ళడే, లేదు అంకుల్ బస్సు కదిలేదాకా ఉంటానంటాడు. వీడి బస్సు కదిలితే అసలు నేను కదలట్లేదుగా, నాకు కదిలేటట్లు లేదు వ్యవహారం ఇక్కడ. నేను చాలా భయపడిపోతున్నాను. ఆఖరికి వీడు వెళ్ళేటట్లు లేడని ఇంకొక ఆలోచన వచ్చింది నాకు. బస్సు కదిలిన తర్వాత ఎట్టాగో కండక్టరు టికెట్ తీసుకోవడానికి కొంత టైం పడుతుంది కదా, బస్ స్టాండ్లో నుంచి బస్సు బయటికి రాగానే దిగిపోదాం అనుకున్నాను. దిగిపోయి మళ్ళీ బస్ స్టాండ్లోకి వచ్చి అడుక్కుందాం అనుకున్నాను. ఇది నా ప్లాన్. ఇక ఎట్టాగో వీడు పోయేటట్లు లేడు కదా అని అనుకుంటూ ఉండగా బస్సు కరెక్ట్ కదిలింది. కండక్టర్ ఎక్కాడు బస్సులోకి, నన్ను కూడా ఎక్కమన్నాడు. అట్ట ఎక్కేటప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. ఈ డిగ్రీ కుర్రోడు, నా పక్కనున్న కుర్రోడు, వీడు ఎప్పుడు చేశాడో ఈ పని తెలియదు కానీ వాడు కండక్టర్ దగ్గర ఆల్రెడీ ఖమ్మానికి టికెట్ తీసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. టికెట్ తీసేసుకున్నాడండి, అది నాకు చెప్పలేదు. వీడు కరెక్ట్గా బస్సు కదిలేటప్పుడు అంకుల్ ఇగో మీ టికెట్ ఇదని నా చేతులు పెట్టాడు. మీ ఖమ్మానికి టికెట్ తీశాను అంకుల్ అని చేతులు పెట్టాడు. అసలు నేను కన్నీళ్ళే తక్కువ నాకు, ఇంకా అంతే. ఎంత దుఃఖపడిపోయానంటే దేవుని యొక్క కార్యం ఎంత గొప్పదరా బాబు. అసలు ఈ విశ్వాసం ఆ చివరి గడియ వరకు దేవుడు నా విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఎన్నడూ మనల్ని అడుక్కొనివ్వడు. ఆమె నన్ను అందరూ ఒకసారి అడుక్కొనివ్వడు. ఎప్పుడు తీసావరా అంటే తీశాను నాకు రాగానే తీశాను, నా కండక్టర్ అక్కడ కనపడ్డాడు, మీరు ఒప్పుకోరని ముందు టికెట్ తీసేశాను అన్నాడు. అదేదో ముందు చెప్తే ప్రశాంతంగా ఉండేవాడిని కదరా, ఈ టెన్షన్తో ఉండకుండా, ఈ టెన్షన్తో. కానీ దేవుడు నా విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు అనమాట. లాస్ట్ ఆ మినిట్ వరకు, ఆ ఆఖరి క్షణం వరకు దేవుడు నా విశ్వాసాన్ని పరీక్ష చేస్తూ వచ్చాడు. దేవుని బట్టి నాకు తెలిసి ఇక్కడున్న సేవకుల్లో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయని, మీ విశ్వాస జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయని నాకు తెలుసు. కనుక దేవుడు ఈ పరీక్ష పెట్టాలి మనకి. కొన్ని సందర్భాల్లో దేవుని మీద ఆధారపడేటట్టు చేయాలి దేవుని బట్టి. ఇప్పుడు ఇంకొక 3వ పాయింట్, ఇది మంచి పాయింట్. ఇప్పుడు దీనికి సంబంధించిన పాయింటే 3వ పరీక్ష. అబ్రహాముకు వచ్చిన 3వ పరీక్ష ఏంటంటే ఇది యథార్థతకు చెందిన పరీక్ష. చెప్పండి అందరూ, ఏం పరీక్ష ఇది? యథార్థతకు చెందిన పరీక్ష. మొదటి పరీక్ష ఏం పరీక్ష అన్నాను? గుర్తింపునకు పరీక్ష. అందరూ చెప్పండి, ఏం పరీక్ష? గుర్తింపునకు పరీక్ష. నువ్వెవరివో లోకానికి తెలియజేసుకోవడానికి దేవుడు ఒక పరీక్ష పెడతాడు. నువ్వెవరికి చెందిన వాడవో లోకానికి తెలియజేయడానికి దేవుడు నీకు పరీక్ష పెడతాడు. నీ గుర్తింపు ఏంటి? ఎవరి బిడ్డవని లోకానికి తెలియజేసుకుంటున్నావు అంటాడు అన్నమాట దేవుడు.
రెండో పరీక్ష ఏమన్నాను, మన విశ్వాసానికే ఒక పరీక్ష. దేవుని మీద ఎంత నమ్మిక ఉంచుతున్నాం, ఎంత ఆధారపడుతున్నాం, ఆ చివరి క్షణం వరకు దేవుణ్ణి నమ్ముకొని గట్టిగా పట్టుకుంటున్నావా లేదా అనేది దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్ష చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది విశ్వాసానికి సంబంధించిన పరీక్ష. మూడో పరీక్ష ఏంటంటే యథార్థతకు సంబంధించిన పరీక్ష. ఇది దేనికి సంబంధించిన పరీక్ష? యథార్థత. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. మీకు అబ్రహాం కథ బాగా తెలుసు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అతడు వెళ్ళేటప్పుడు అతనితో పాటు లోతు కూడా బయలుదేరాడు, తమ్ముడు కొడుకు లోతు, తన భార్య, తన సేవకులందరూ అబ్రహాంతో బయలుదేరారు. వీళ్ళంతా బయలుదేరి వెళ్తూ ఉండగా ఒక దగ్గరకు వచ్చే లోపలట లోతు యొక్క పనివారికిని అబ్రహాం యొక్క పనివారికిని గొడవ వచ్చిందట. వాళ్ళు కొట్లాడుకున్నారు. ఈ గొడవను చూసి అబ్రహాం ఏమన్నాడంటే లోతుతో, అరే బాబు, మనం కలిసి ఉండి గొడవ పడేదానికన్నా వేరుగా ఉండి సమాధానంగా ఉంటే మంచిదిరాబాయ్, కనుక ఒక పని చేయమన్నాడు. ఏంటంటే, నీవు ఇక్కడ నిలబడు, ఈ కొండ మీద నిలబడి చుట్టూ చూడు, నీకు ఏ ప్రాంతం నచ్చితే ఆ ప్రాంతాన్ని నువ్వు ఎంపిక చేసుకుని వెళ్ళిపో, మిగతా ప్రాంతాన్ని నేను వెళ్ళిపోతాను అన్నాడు. అని ఆ చిన్నోడికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు లోతు నిలబడి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూశాడు. అప్పుడు అది సస్యశ్యామలంగా ఉంది, పచ్చిక బయలు బాగున్నాయి, అక్కడికి వెళ్తే నేను ఆస్తిపరుడిని అయిపోతాను అనుకున్నాడు. లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. మిగతా ప్రాంతాన్ని దేవుడు ఆశ్రయించి అబ్రహాంకి ఇచ్చాడు. అది వేరే సంగతి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నట్టుగానే ఆస్తిపరుడు అయిపోయాడు. కానండి, అక్కడ ఒక 3 రాజులు లోతును పట్టుకుని వెళ్ళిపోతారు, మొత్తం దోచుకుంటారు లోతు దగ్గర ఉన్న ఆస్తి అంతా. లోతును కూడా బంధించుకొని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఒకడు తప్పించుకొని, ఒక సేవకుడు తప్పించుకొని పరిగెత్తుకొని అబ్రహాం దగ్గరకు వచ్చి అప్పుడు ఈ సంగతి అంతా చెప్తాడు. లోతును పట్టేసుకున్నారు రాజులు, ఆస్తి అంతా దోచుకున్నారు, లోతు అక్కడ బందీగా ఉండిపోయాడు అని అంటే అప్పుడు అబ్రహాము కొంతమందిని పంపిస్తాడు. ఒక 300 చిల్లర మనుషుల్ని పంపించి మొత్తాన్ని ఓడగొట్టి ఆ లోతుని తీసుకుని వచ్చేస్తాడు, ఆస్తి తీసుకుని వచ్చేస్తాడు, సొదొమ రాజును కూడా పట్టుకుని వచ్చేస్తాడు, సొదొమ దగ్గర ఉన్న ఆస్తి అంతా పట్టుకుని వచ్చేస్తాడు అబ్రహాం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొత్తం పట్టుకుని వచ్చేస్తాడు. పట్టుకుని రాగానే ఇప్పుడు సొదొమ రాజు అబ్రహాంకి ఒక పెద్ద సవాలు విసిరాడు అబ్రహాం ఎదురుగా. ఇప్పుడు అది మీకు చెప్పాలనుకున్నాను. ఏంటి ఆ సవాల్ అంటే, ఇప్పుడు 14వ అధ్యాయం ఏంటి? ఏది? ఆదికాండం 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది, అది మీరు చూడాలని ఇష్టపడుతున్నాను నేను. 20 ఏంటంటే అక్కడ 21వ వచనం చదవండి. సొదొమ రాజు ఏమన్నాడు? మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పాను. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు సొదొమ రాజు బంధింపబడి వచ్చాడు అబ్రహాము ద్వారా. ఇప్పుడు సొదొమ రాజు ఏమన్నాడంటే, అబ్బాయి, మనుషులను నాకు ఇచ్చేయి, నా వాళ్ళని నాకు ఇచ్చేయి, నా ఆస్తి అంతా నువ్వు తీసేసుకో అన్నాడు అబ్రహాంతో. ఇది ఎంత గొప్ప అవకాశం అండి! ఒక రాజుగారికి ఎంత ఆస్తి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఎంత బంగారం, ఎంత వెండి, ఎంత విలువ వెలగలిగినటువంటి ఆ వస్తువులు ఆయన దగ్గర ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు సొదొమ రాజు ఈ మంచి అవకాశాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. మనుషులు నాకు ఇచ్చేయి, ఆస్తి నువ్వు తీసుకో అబ్రహాం అన్నాడు. అప్పుడు అబ్రహాం ఎంత గొప్ప మాట అన్నాడంటే, ఇప్పుడు తన యథార్థతకు అది పరీక్ష, యథార్థతకు పరీక్ష. ఇప్పుడు ఆ తర్వాత మాట చదవండి. ఇప్పుడు అబ్రహాము ఏమన్నాడు? నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకోనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమన్నాడంటే ఇక్కడ ఏమన్నాడు అబ్రహాం? ఏమన్నాడు? అబ్బాయి, ఇప్పుడు నువ్వు నాకు ఆస్తిని ఇస్తావు, నేను వెళ్ళిపోతాను. ఒక దినాన నువ్వు నా గురించి ఏం చెప్తావంటే, నేను ఇచ్చిన ఆస్తిని బట్టి అబ్రహాము ధనవంతుడయ్యాడని నువ్వు అందరికి చెప్పుకుంటావు పోయి. అందుకనే నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసితని నువ్వు అనుకుంటున్నట్లుగా నీ దగ్గర ఒక నూలు పో కూడా నాకు అక్కర్లేదు అబ్బాయి, బూట్లకున్న లేసు కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. ఒక లేసు కూడా నీ దగ్గర నేను తీసుకోను, సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుని పేరట ప్రమాణం చేసి చెప్తున్నాను, ఒకవేళ నన్ను ఆస్తి పరునిగా చేయాలనుకుంటే నా దేవుడు చేస్తాడు. అందరూ ఆమెనండి, ఆమె చేస్తాడు. నాకున్న సమస్తాన్ని దేవుడు తీరుస్తాడు. నువ్వేంటి నన్ను గొప్పవాడిని చేసేది? నువ్వేంటి నన్ను ధనవంతుడిని చేసేది?
నీ దగ్గర ఒక్క నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు, గెట్ అవుట్ అన్నాడు. దేవుడిక్కడ అబ్రహాం యొక్క యథార్థతను పరీక్ష చేశాడు. అబ్రహాం పాస్ అయిపోయాడు, తన గుర్తింపు విషయంలో పాస్ అయిపోయాడు, తన విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు పాస్ అయిపోయాడు, ప్రశ్న అడగకుండా బయలుదేరిపోయాడు, ఎక్కడికి వెళ్ళాలా ఏటి ప్రభా అని అడగకుండా బయలుదేరిపోయాడు, పూర్తిగా దేవుని మీద నమ్మిక ఉంచి అడుగు బయటికి వేసాడు. ఇప్పుడు ఇక్కడ గొప్ప ఆస్తి ఒక రాజుగారు తన చేతిలో పెడతానంటే నీ ఆస్తి నాకు అక్కర్లేదు అన్నాడు. ఏదన్నా ఆశీర్వాదం నా జీవితంలో ఉంటే అది దేవుని వల్లనే కలగాలి. అందరూ ఆమెనండి. దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ నీ ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇంకెవడు దాన్ని మార్చలేడు. కనుక నీ ఆస్తి ఎవడికి కావాలా, నీ ఆశీర్వాదం ఎవడికి కావాలన్నాడు. తీసి పక్కన పెట్టేమన్నాడు, తీసి పక్కన. దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా యథార్థతను పోగొట్టుకుంటాం. జాగ్రత్త. చిన్న చిన్న పనులు జరిగించుకోవడానికి లంచాలు ఇచ్చేస్తాం, గవర్నమెంట్ వాడికి లంచం ఇచ్చేస్తాం, ఎందుకంటే పని త్వరగా అయిపోద్దని. లైసెన్స్, బండికి లైసెన్స్ కావాలంటే ఏజెంట్కి ఇస్తాం డబ్బులు. ఏజెంట్ డబ్బులు ఇస్తే రెండో రోజున మనకి లైసెన్స్ వచ్చేస్తుంది ఇంటికి. ఆ ఏజెంట్కి డబ్బులు ఇవ్వడం అంటే ఏంటో తెలుసా, లంచమే అది. నువ్వు సరైన మార్గంలో వెళ్ళట్లే, ఫామ్ ఫిలప్ చేసి దానికి ఎంత కట్టాలో అంత కట్టి నువ్వు వెళ్ళట్లే. బెంగళూరు అండి, మీకు తెలుసో లేదో పెద్ద పట్టణం అని మీరు అనుకుంటున్నారు కదా. కరప్షన్కి భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ అది. లంచానికి ఫస్ట్ ప్లేస్ బెంగళూరు దేశం అంతట్లో. చిన్న చిన్న వాటికే లంచం తీసుకుంటారు బెంగళూరులో. నేను ఖమ్మం నుండి బెంగళూరు వెళ్ళిన తర్వాత నాకు 2 వీలర్ ఒకటి ఉండే అప్పుడు బండి. ఆ బండి రిజిస్ట్రేషన్ మార్చాలని చెప్పి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిలప్ చేసి అక్కడ ఒక 150 రూపాయలు కట్టి ఆ ఫామ్ ఇచ్చేసాను. అయ్యా నా బండి రిజిస్ట్రేషన్ మార్చాలన్నాను. అంటే సరే సార్ ఒక వారం రోజులు ఆగి రండి అన్నాడు. వారం అయిన తర్వాత వెళ్ళి నా బండి పేపర్లు రెడీ అయినాయా అని అడిగితే 2 రోజుల తర్వాత రండి సార్ అన్నాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్ళా, మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత రండి సార్ అన్నాడు. మళ్ళీ వెళ్ళి 4 రోజుల తర్వాత వచ్చా, మళ్ళీ ఒక వారం తర్వాత రండి సార్ అన్నాడు. ఇక ఊరికి ఇదే గోల. ఒక 4 రోజుల పైన తిప్పుకున్నాడండి ఇలాగా. ఇక నేను విసుకెత్తిపోయా. నాకు అర్థమైపోయింది వీడేంటంటే నా దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నాడు వీడని, లంచం. ఆ డబ్బులు ఇస్తే కానీ నాకు ఆ కాగితాలు ఇవ్వడు. నాకు అర్థమైపోయింది. అప్పుడు నేను అన్నాను ఆడి దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు ఆర్టీఓ గారిని చూడాలి అర్జెంటుగా అన్నాను. నాకు ఈ గోలంతా అక్కర్లేదు అబ్బాయి, నేను ఆర్టీఓ గారిని చూడాలి అర్జెంటుగా. అంటే ఇవాళ ఆర్టీఓ గారు లేరండి, అసిస్టెంట్ ఆర్టీఓ గారు ఉన్నారు అన్నాడు. ఎవరైనా పర్వాలేదు, నేను ఆయన్ని చూడాల్సిందే, ఆ ఆఫీసర్ని కలవాలన్నాను. సరే అని తీసుకుపోయాడు, ఆయన క్యాబిన్లోకి తీసుకుపోయాడు. అక్కడ ఆఫీసర్ గారు కూర్చున్నారు. నేను వెళ్ళాను. ఏంటి సార్ అన్నాడు ఆయన ఇంగ్లీష్లో. నేను అన్నాను ఇలాగ నేను నా పేపర్ల కోసం అప్లై చేశానండి, రిజిస్ట్రేషన్ మార్పు కోసం అని చెప్పాను. చెప్తే మరి 4 రోజుల నుంచి నన్ను తిప్పుకుంటున్నారండి, నాకు ఇవ్వట్లేదు అన్నాను. అన్న తర్వాత సరే ఈ సారు ఫైల్ తీసుకురాపో అన్నాడు. అనగా నా ఫైల్ వచ్చింది అక్కడికి. ఇట్ట ఒక పేపర్ తిరిగేశాడు. ఇట్ట పేపర్ తిరిగేగానే అక్కడ ఏం రాస్తుందంటే ఖమ్మం అని రాస్తుంది. అక్కడ ఖమ్మం అని రాసి ఉంటుంది కదా, మరి ఎలాగో ఖమ్మం అని రాస్తుండగానే ఆయన వెంటనే తెలుగులో మాట్లాడాడు నాతో. ఏమన్నాడంటే మీరు తెలుగు వాళ్ళ అన్నాడు. బెంగళూరులో. అంటే నేను తెలుగు వాడిని అన్నాడు. అంటే నేను తెలుగు వాడిని అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను మీరు తెలుగు వాళ్ళు అయినా నాకేం తొందర లేదండి, నా పేపర్లు కావాలన్నాను. మీరు తెలుగు వాళ్ళు అయితే ఏంటి, నాకు పేపర్ కావాలన్నాను. అంటే అప్పుడు ఆయన అన్నాడు సార్ క్షమించండి, ఏమనుకోబాకండి, సాయంత్రం వచ్చి మీ పేపర్లు తీసుకెళ్ళిపోండి అన్నాడు. సాయంత్రం వెళ్ళే లోపల అన్ని స్టాంపులు వేసి సంతకాలు చేసి రెడీగా పెట్టారు. ఆ పేపర్ నాకు ఇచ్చేస్తాను, నేను తీసుకుని వచ్చా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పైసా కట్టకుండా. నేను ఈ తిరుగుడు వద్దనుకుంటే లంచం ఇచ్చేయచ్చు. ఒకరోజు కారులో వెళ్తున్నాను బెంగళూరులో. సడన్గా ఒక దారిలోకి వెళ్ళకూడదట, ఆ దారిలోకి వెళ్ళిపోయా. పోలీసోడు పట్టుకున్నాడు నన్ను. అంతలోకే గ్లాస్ కిందకి దించి ఏంటి సార్ ఆపారు అన్నాను. అంటే కారు ఇటు రావడానికి లేదండి అన్నాడు. అంటే అక్కడ బోర్డు పెట్టలేదు కదండి అన్నాను. రావద్దని బోర్డు చూడలేదండి ఎక్కడ అన్నాను. ఆహా పెద్ద వెహికల్స్ వస్తాయి కానీ చిన్న వెహికల్స్ రాకూడదని. అంటే నాకు తెలియదు సార్, తప్పు అయిపోయింది, ఫైన్ ఎంతో చెప్పండి కట్టేస్తాను అన్నాను.
ఫైన్ ఎంతో చెప్పండి, కట్టేస్తాను, నా తప్పే అని అన్నాను. అనగానే ఆడు ఏమన్నాడు తెలుసా, ఒక 100 రూపాయలు ఇచ్చి వెళ్ళమన్నాడు. నేను అన్నాను, ఇవ్వనండి అన్నాను. నేను 100 రూపాయలు ఇవ్వనండి, నేను ఒక పాస్టర్ని, నేను క్రైస్తవుడిని, నేను 100 రూపాయలు ఇవ్వను సార్. నేను ఎంత ఫైన్ కట్టాలో చెప్పండి, 1000 రూపాయల 1500 ఎంత కట్టాలో చెప్పండి, అంత కట్టి నేను వెళ్ళిపోతాను, నాకు రసీదు ఇవ్వండి అన్నాను. లేదు 100 రూపాయలు ఇచ్చి వెళ్ళమన్నాడు ఆయన. మా ఇద్దరి మధ్యలో కొంచెం సంభాషణ పెరిగింది. ఆ తర్వాత నేను ఏం చేయాలో అర్థం కాక జోబులో నుంచి 100 రూపాయల నోటు తీసి ఏం చేశానంటే, ఆడప్పటికే చెయ్యి లోపల పెట్టాడు కారులోకి. చెయ్యి లోపలికి పెట్టి ఉంచాడు. ఆడి చేతిలో ఈ 100 రూపాయలు పెట్టి ఆడి వైపు చూసి అన్నాను, ఇది తప్పు కాదా అన్నా. ఈ లంచం తీసుకోవడం తప్పు కాదా అని అడిగా, అంతే. ఆడి చేతిలో 100 పెట్టి, ఇది తప్పు కాదా సార్ అంటే గబుక్కున 100 ఆడు వదిలేసి వెళ్ళిపోయాడు. గబుక్కున 100 అక్కడ వదిలేసి గబగబ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నేను వెంటనే డోర్ తెరిచి, సార్ రండి రండి, మీ 100 ఏదో మీరు తీసుకెళ్ళిపోండి అంటే రాలేదు. ఆడి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు సులభమైన పద్ధతులు ఉంటాయి మనం తప్పించుకోవడానికి. దేవుడు మన యథార్థతను చూస్తాడండోయ్. నేను అప్పుడప్పుడు బెంగళూరులో మధ్యరాత్రి పూట 11:30-12 గంటలకి ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కారులో ఒక దగ్గర ట్రాఫిక్ లైట్స్ దగ్గర రెడ్ లైట్ వేసి ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళే లోపల అక్కడ ఒక కారు ఆగి ఉంటుంది. ఆల్రెడీ ఒక కారు ఆగి ఉంటుంది అక్కడ. రోడ్డు మీద ఎవడు ఉండడు, ఒక పురుగు ఉండదు, ఒక మనిషి ఉండడు, ఒక పోలీసు వాడు ఉండడు, ఎవడు ఉండడు. రాత్రి 12 గంటలప్పుడు ఒక కారు మాత్రం ఆ రెడ్ లైట్ చూసి ఆగిపోయి ఉంటాడు. గ్రీన్ లైట్ వచ్చేదాకా ఆడ ఆగుతాడు. నేను అప్పుడు ఆడ ఆగి ఉన్నోడిని చూసి ఏమనుకుంటానో తెలుసా అండి, చాలాసార్లు అట్ట కారు ఆగుంటే వీడెవడో క్రైస్తవుడు అయి ఉంటాడు అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీడెవడో విశ్వాసం అయి ఉండాలి, లేకపోతే ఎందుకు అలాగ ఆగుతాడు? వాడు విశ్వాసం అయితేనే ఆగుతాడు, లేకపోతే ఆగడం. ఇప్పుడు పోలీసు వాడు లేడు కదా, వెళ్ళిపోవచ్చు అనుకుంటాం మనం. ఇప్పుడు ఎవడు చూడనప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు యథార్థవంతుడవు. గుర్తుపెట్టుకో, ఎవరో చూసేటప్పుడు కరెక్ట్గా ఉంటాం కాదు నీ యథార్థత అంటే. యథార్థత అంటే అర్థం ఏంటంటే, ఎవడు చూడనప్పుడు నువ్వు సరిగా ఉండడమే. నేను ఎవరు చూడనప్పుడు. ఇప్పుడు మీలో చాలామందికి బండ్లు ఉన్నాయి, లైసెన్స్ ఉన్నాయా, బండి పేపర్లు ఉన్నాయా? ఈ బండి పేపర్ లేకుండా నడపడం కూడా యథార్థత లేకపోవడమే. లైసెన్స్ లేకుండా బండి నడిపితే కూడా యథార్థత లేకపోవడమే. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన యథార్థతని పరీక్ష చేస్తాడట. యథార్థతని పరీక్ష చేస్తాడు. మరి ఆ పరీక్షలో మనం నెగ్గాల. కొన్ని దగ్గరదారులు చూసుకున్నప్పుడు యథార్థత పోద్ది. నువ్వు అందరిలాగా ప్రవర్తిస్తావు అన్నమాట. నువ్వు అందరిలాగా ప్రవర్తిస్తావు. నువ్వేంటయ్యా నన్ను ధనవంతుడు చేసేది? నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె నన్ను అందరూ ఒకసారి నీ నూలు పోకూడా నాకు అక్కర్లేదు, గెట్ అవుట్ అన్నాడు. అబ్రహాము యథార్థత విషయంలో గెలుపొందాడు. అండ్ ఫైనలీ చివరిగా ఇంకొక పరీక్ష దేవుడు అబ్రహాం పెట్టాడు, 4వ పరీక్ష. మనందరికీ తెలిసిందే. ఏంటి పరీక్ష? నీ ఒక్కగానొక కుమారుణ్ణి నాకు బలి ఇచ్చేయమన్నాడు. ఇది మనకు తెలిసింది. కానీ ఇక్కడ ఒక మాట మీరు చదివితే బాగుంటుందండి. 22వ అధ్యాయం తీయండి. ఇక్కడ ఒక మాట మీరు చదవాలి. ఏంటది? ఆదికాండం 22 తీయండి దయచేసి. అక్కడ ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి ఆదికాండం 22 తీయండి. ఆగు, 2వ వచనం చదవమ్మా మైక్. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దాన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఆగండి, ఎవరిని అర్పించమన్నాడు? కుమారుడే. ఎవరా కుమారుడు? ఇస్సాకే. ఎవరా ఇస్సాకు? అక్కడ ఒక మంచి మాట రాశారు, అది మీరు విన్నారో లేదో అని అడుగుతున్న ఈ ప్రశ్నలన్నీ. అక్కడ ఏం రాశారంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించని మాట, నీవు ప్రేమించుచున్నా. అందరానండి, కొంచెం గట్టిగానండి, మళ్ళానండి. నీవు ప్రేమించుచున్న కుమారుణ్ణి బలి ఇవ్వమన్నాడు. ఎక్కువసార్లు దేవుడు మనల్ని ఏమి ఇవ్వమని అడుగుతాడో తెలుసా? మనం ఎక్కువగా ప్రేమించేదాన్ని ఇవ్వమని అడుగుతాడు. ఇప్పుడు నీకు ఇష్టం లేని దాన్ని ఇవ్వమంటే వెంటనే ఇచ్చేస్తాం. నువ్వు బాగా ఇష్టపడేదాన్ని ఇవ్వమంటే
4 సార్లు ఆలోచన చేస్తావు ఇయ్యాలా వద్దా అని. దేవుడు నువ్వు అత్యధికంగా ప్రేమించేదాన్ని ఇవ్వమంటాడు. నేను సేవకు రాకముందు నేను ఫిజియోథెరపీ డాక్టర్ని, ఫిజియోథెరపీ చదివాను. నేను చదువుతున్నప్పుడు ఒకరోజు ప్రభు నాతో ఏమన్నాడంటే, ఇక నీ ఉద్యోగం వదిలేసేయమన్నాడు. నీ ఉద్యోగం వదిలి నా సేవ చేయమన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ ఉద్యోగాన్ని వదిలేయి, నా కోసం వదిలేయమన్నాడు అన్నమాట. అది సంగతి. నీకు చాలా ఇష్టమైన ఉద్యోగాన్ని వదిలేయి, వచ్చి నా సేవ చేయమన్నాడు. నేను ఆ రోజు పడక మీద, ఆ బెడ్ మీద ఒక పేషెంట్ని పడుకోబెట్టి పరీక్ష చేస్తూ ఉంటే తండుకొని వచ్చింది లోపల నుంచి ఒక ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఇది నీ స్థలం కాదు, ఇది నీ స్థలం కాదు, నువ్వు బయటకు వచ్చాయి, నా సేవ చేయి. దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉండలేకపోయా, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయా నేను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అట్లా మాట్లాడుతున్నాడు. నేను తట్టుకోలేక ఆ పేషెంట్తో ఏమన్నానంటే, సార్ ఒక 5 నిమిషాలు ఆగండి, ఇప్పుడే వస్తానని చెప్పి గబగబా ఆఫీస్లోకి వెళ్ళి ఒక వైట్ కాగితం తీసుకొని, వైట్ పేపర్ తీసుకొని నా రాజీనామా రాసేసాను. ఉద్యోగానికి రాజీనామా రాసి మా బాస్కి ఇచ్చాను. ఎప్పుడైతే ఉద్యోగానికి రాజీనామా రాశానో అప్పుడు ఎక్కడ లేని నెమ్మది వచ్చేసిందా. అప్పుడు వచ్చి మళ్ళీ ఈ పేషెంట్ చూశాను అనమాట. ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళేదాకా నా భార్యకి చెప్పలే నేను ఉద్యోగాన్ని వదిలేస్తానని. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినట్టు ఆమెకు తెలియదు. నేను పొద్దున ఇచ్చేసా పని. సాయంత్రం 5 గంటలకి నా పని అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళగానే నాకు కాఫీ ఇస్తుంది. ఆ కాఫీ తాగేటప్పుడు పక్కన కూర్చొని నీకు మాట చెప్పాలన్నా. ఏంటండి అంది. ఏం లేదు, నా ఉద్యోగానికి రాజీనామా చేశానన్న. ఎందుకని అడిగింది. దేవుడు వదిలేయమన్నాడు అన్నాను. దేవుడు ఉద్యోగాన్ని వదిలేసి నా సేవకు రమ్మన్నాడు, నేను తట్టుకోలేకపోయాను, నేను రాజీనామా రాసేసి వచ్చేసాను అన్నాను. అప్పుడు ఆమె ఏముందో తెలుసా అండి, ఇది దేవునికి మీకు మధ్య ఉన్న విషయం, నేను అడ్డురానంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది దేవునికి మీకు మధ్య ఉన్న విషయం, నేను అడ్డురానందే. మీరు వదిలేసేయండి, దేవుడు చెప్పాడు కదా, వదిలేసేయండి, దేవుడు చూసుకుంటాడు. కానీ నేను ప్రశ్న అడిగా దేవుణ్ణి. ఆ ప్రశ్న ఏంటంటే, అప్పుడు మా నాన్న రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నాడు, మా నాన్న నేనే చూసుకుంటున్నా. మా అమ్మకి పక్షవాతం వచ్చి మంచం మీద ఉంది, ఆమెకి ట్రీట్మెంట్ నేనే ఇప్పిస్తున్నా, నడవలేదు ఆమె. మా చెల్లికి ఇంకా పెళ్లి కాలే, ఆమె ఇంట్లోనే ఉంది, ఆమె పెళ్లి బాధ్యత నా మీదనే ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాదే ఉద్యోగస్తుడిగా. ఇప్పుడు సడన్గా దేవుడు ఏమన్నాడంటే, నీ ఉద్యోగం వదిలేయి, నువ్వు నా కోసం వచ్చేయమన్నాడు. అప్పుడు నేను ప్రభుత్వ బుద్ధి లేని వాడుగా ప్రభుత్వం ఏమన్నానంటే, ప్రభువా మా నాన్న ఇంట్లో ఉన్నాడని నీకు తెలీదా అన్నాను. మా అమ్మ మంచం బట్టి ఉన్నదని నీకు తెలీదా? మా చెల్లికి పెళ్లి కావాలన్న సంగతి నీకు తెలీదా ప్రభువా? నన్ను ఇప్పుడు రమ్మంటావు ఏంటనంటే, అవన్నీ తెలిసే రమ్మంటున్నాను అన్నాడు. అవన్నీ తెలిసే పిలుస్తున్నాను, నువ్వు నా మీద ఆధారపడితే వచ్చేయి, దేవుడు నా జీవితాన్ని చూసుకుంటాడంటే వచ్చేయి, అందులో ఇంకేమీ అనుమానం ఏం లేదు. ఇక మొన్న నేను ఇక్కడికి రాకముందు మంచిర్యాలలో యవనస్తుల కూడికలో 2 రోజులు మాట్లాడి వస్తున్నా. నేను ఒక 31 మంది యవనస్తులు సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు. అయితే ఆ సమర్పించుకునే దగ్గర కొంచెం సందిగ్ధంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఏమన్నదంటే, అంకుల్ నేను కూడా సేవ చేయాలని నాకు చాలా ఉంది కానీ అంకుల్, మా అమ్మ నాన్నని నేనే చూసుకుంటున్నాను ఇంట్లో, ఇప్పుడు వాళ్ళని వదిలేసి ఎలాగ రావాలా అని అడిగింది సేవకి. నేను అన్నాను, నువ్వు వాళ్ళని వదిలేస్తే ప్రభు చూసుకుంటాడు అన్నాను. వాళ్ళిద్దరిని నాకు తెలుసు ప్రభు ఎలా చూసుకుంటాడు. ఎందుకంటే మా అమ్మని చూసుకున్న దేవుడు మీ అమ్మని చూసుకోలేడా? మా నాన్న చూసుకున్న దేవుడు మీ నాన్న చూడలేడా? మా చెల్లెని చూసుకున్న దేవుడు నీ కుటుంబంలో అన్నీ సమకూర్చలేడా? ఇది నా అనుభవం గుండా నేను వచ్చినటువంటి ఈ జీవితం ఇది. కనుక డెఫినెట్గా నువ్వు దేవుని మీద ఆధారపడి బయటికి రా, దేవుడు నీ కుటుంబాన్ని చూసుకుంటాడు అన్నాను నేను. ఇప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే, ఎదిగిన కుర్రాడు, 25 సంవత్సరాలు కుర్రాడు, వీడే నన్ను చూసుకుంటాడు, వీడే నాకు పోషణ, వీడే నన్ను పోషిస్తాడు అనుకున్న టైంలో దేవుడు అన్నాడు, వీడిని నాకు ఇచ్చేయమన్నాడు, బలి ఇచ్చేయమన్నాడు. అంటే ఇక్కడ దేవుడు అబ్రహాంకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ ఆధారం ఎవరి మీద, అదనమాట పరీక్ష. నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావు? నువ్వు నన్ను నమ్ముతావా, నీ కొడుకుని నమ్ముకుంటావా? నన్ను నమ్ముతావా, పెన్షన్ నమ్ముకుంటావా? నన్ను నమ్ముతావా, గవర్నమెంట్ నమ్ముకుంటావా?
నువ్వు ఎవడిపైన ఆధారపడి ఈ అడుగేస్తావో నువ్వు నిర్ణయం చేసుకొని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. యెషయా గ్రంథం తీయండి దయచేసి, ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం చూడండి. 4వ వచనం, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే నిన్ను చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొను రక్షించు వాడను నేనే. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముదిమి వచ్చే వరకు, వృద్ధాప్యం వరకు నిన్ను విడవకుండా కాపాడి నిన్ను పోషించువాడను నేనే అన్నాడు ప్రభు. ఈ రోజున నీ ఆధారం ఎవరి మీద? దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు. నువ్వెవరు నమ్ముకుని ఉన్నావు అంటున్నాడు. దేన్ని చూసుకొని నువ్వు ఆధారపడుతున్నావు? నిన్ను ప్రేమిస్తున్న ప్రభు ఒకడున్నాడు, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు ఒకడున్నాడు. నువ్వు చచ్చిపోయేంత వరకు ఆయన నేను చూసుకుంటాడు, కంగారేం లేదు. నువ్వు చనిపోయేంత వరకు ప్రభు నిన్ను చూసుకుంటాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాట. 44వ అధ్యాయం తీయండి యెషయా గ్రంథం. ఈ ఒక్క మాట చూసుకొని ముగిద్దాం. 44వ అధ్యాయం 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు చెప్పండి, నీకు సహాయము చేయువాడైన యెహోవా. అందరు నా వెనక చెప్పండి, నీకు సహాయము చేయువాడైన యెహోవా. మళ్ళీ చెప్పండి, నీకు సహాయము చేయువాడైన యెహోవా. మన దేవుడు ఎంత గొప్పవాడండి. వృద్ధాప్యం వరకు మనల్ని చూసుకుంటాడు ఆయనే. మా పిల్లలు వదిలేశారు, మా అమ్మాయి వదిలేసింది, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను ఇంట్లో అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని మీద ఆధారపడు, ఆయన అన్నీ సమకూరుస్తాడు, ఆయన చూసుకుంటాడు. ముదిమి వచ్చే వరకు నీకు సహాయం చేయవాడను నేనే, నేను ఎత్తుకొని వాడను నేనే. నా ప్రసంగం అయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. బిల్లీ గ్రహం గారు దేవదూతలు అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఈ సంఘటన రాశాడు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన, అమెరికా దేశంలో ఒక రాత్రి వేళ దాదాపుగా 12 గంటల సమయంలో 12 ఏండ్ల ఒక అమ్మాయి అట ఒక డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిందట. బెల్ కొడితే ఆ రాత్రి ఆ డాక్టర్ గారు హడావిడిగా వచ్చి తలుపు తెరిచి చూస్తే ఎదురుగా 12 ఏండ్ల అమ్మాయి ఉందట. అంత మధ్యరాత్రి ఆ అమ్మాయిని చూసి డాక్టర్ గారు ఆశ్చర్యపోయారట. ఏమ్మా, ఇంత రాత్రి వేళ నువ్వు ఒక్కదాన్ని వచ్చావు, ఏటి సంగతి అని అడిగాడట. అడిగితే ఆ మందంట, మా అమ్మమ్మకి బాగాలేదండి, చావు బ్రతుకుల్లో ఉంది, ఒకసారి మీరు వచ్చి చూడండి అందంట. అంటే ఈ అమ్మాయి యొక్క ఆందోళన, అంత రాత్రి వేళ రావడం, ఇదంతా చూసి డాక్టర్ గారు వెంటనే తయారై ఆ అమ్మాయిని కారు ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. ఇంట్లోకి వెళ్ళంగానే ఆ అమ్మాయి ఏం చేసిందట, మా అమ్మమ్మ పైన గదిలో పడుకొని ఉందండి, మీరు వెళ్ళి చూడండి అని అందంట డాక్టర్ గారితో. అప్పుడు డాక్టర్ గారు గబగబా పైకి వెళ్ళి తలుపు తెరవంగానే ఆ గదిలో ఈ అమ్మాయి చెప్పినట్టుగానే వాళ్ళ అమ్మమ్మ చాలా నీరసంగా బలహీనతతో మంచం మీద పడుకొని ఉందట వాళ్ళ అమ్మమ్మ. అప్పుడు గబగబా డాక్టర్ గారు కొన్ని పరీక్షలు చేసి ఆమెకు అక్కడే ఒక ఇంజెక్షన్ ఇచ్చి అక్కడే ఆమెకి సెలైన్ ఎక్కడానికి అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడు ఇక వస్తూ డాక్టర్ గారు ఆమెతో ఒక మాట అన్నాడట. ఏమన్నాడట, అమ్మ నీ మనవరాలు చాలా ధైర్యవంతురాలు, ఆమె ఇంత రాత్రి వేళ నా దగ్గరికి రాకపోతే నువ్వు చచ్చిపోయేదానివే, ఈ పాటికి నువ్వు చచ్చిపోయేదానివి, కనుక నీ మనవరాలు నేను చాలా మెచ్చుకుంటున్నాను, ఎంత ధైర్యవంతురాలో ఈ రాత్రి వేళ నా దగ్గరకు వచ్చింది అని అంటే అప్పుడు వెంటనే ఆ ముసలావిడ గబుక్కని కళ్ళు పైకెత్తి డాక్టర్ గారిని చూసి అన్నదట, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదండి అన్నదంట. ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నా, నాకు మనవరాలు ఎవరు లేరు ఇక్కడ, నా మనవరాలు చనిపోయి 5 సంవత్సరాలు అయింది, పక్క గదిలోకి వెళ్ళి చూడండి నా మనవరాలు వేసుకున్న బట్టలు అక్కడే ఉంటాయి అంటే ఈయన కంగారు పడిపోయాడు డాక్టర్. ఏంటి నీ మనవరాలు చనిపోయి 5 సంవత్సరాలు అయిందా?
అని గబగబ వెళ్ళి పక్క గది తలుపు తెరిచి చూస్తే ఆ మనవరాలు ఏ బట్టలు వేసుకొని ఈయన దగ్గరికి వచ్చిందో అదే బట్టలు అక్కడ వేలాడుతూ ఉన్నాయంట. మనవరాలు లేదు. గబగబా కిందకి వెళ్ళి చూస్తే కింద లేదు మనవరాలు. బిల్లీకరం గారు ఈ మాట రాస్తూ ఏమన్నాడు తెలుసా అండి, ఆ వృద్ధాప్యలో ఉన్నటువంటి ఆ స్త్రీని కాపాడటానికి దేవుడే ఒక దేవదూతని మనవరాల రూపంలో డాక్టర్ గారి దగ్గరికి పంపించాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఒక దేవదూతని మనవరాల రూపంలో అక్కడ డాక్టర్ గారి దగ్గరికి పంపించాడు. మనవరాలు లేకపోయినా తన దేవదూతని పంపించాడు దేవుడు అన్నాడు. బిల్లీకరం గారు రాస్తున్నారు ఈ మాట. ఆయనకి తెలుసు ఎలాగ నిన్ను పోషించాలో, ఎలాగ నిన్ను కాపాడాలో, ఎలాగ నిన్ను సంరక్షించాలో, సహాయం ఎక్కడి నుండి నీకు రప్పించాలో ఆయనకి బాగా తెలుసు. దేవుని బిడ్డ, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ ఆధారం ఎవరి మీద ఉందనేది ఒక పరీక్ష ఈరోజు. దేవుణ్ణి నమ్ముకుంటున్నావా, ఇంకెవరినన్నా నమ్ముకుంటున్నావా? సరే, ఒక్క వచనం పాడదాం. ఎవరన్నా పాటగాళ్ళు ఉన్నారు కదా మీ దగ్గర, మంచి పాట. రండి బ్రదర్స్, మీరేగా మొదటి సీట్లో ఉన్నోళ్ళు, రండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఆ పాట ఒక వచనం, ఒక చరణం మాత్రం పాడదాం. రండి ఒకసారి. రండి బ్రదర్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఆ పల్లవి ఏంటండి, అనుపల్లవి ఏంటండి, నీ మాట చాలయ్యా, నీ చూపు